శివ గారు ఏం చెప్తారు? ఏ విజయ్ గారు, తమ్ముడు రామూర్తి మాట్లాడిన దాంట్లో నేను ఎందుకు ఏకీభవించానంటే, ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంద్రమ్మ ఇండ్లని వేగవంతం చేసి ఈరోజు మారుమూల తాండాలలో కానీ, లేకపోతే విలేజ్లలో కానీ, లేకపోతే సిటీ అవుట్స్కైట్ కానీ, సెంటర్లో కానీ ఇంద్రమ్మ ఇండ్లు ఎక్కడైతే కట్టినరో ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. ఈరోజు టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం కూడా మొత్తానికి పార్టిసిపేషన్ లేకుండా, ఏదైతే వాళ్ళు సొంతగా జాగా ఉండి వాళ్ళు కట్టుకున్న దగ్గర అయితేనేమో మీరు అన్నట్టు ఈ 3-4 విడతలలాగా, ఎందుకంటే అది గతంలో జరిగినాయి. కొన్ని డబ్బులు ఒక్కటేసారి ఇచ్చేస్తే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ మీరు ఎక్కడన్నా ఉండుండ్రి, మీ జాగ ఎంత ఉండుండ్రి, నేను 4 లక్షలు 5 లక్షలు నేను ఇస్తా కట్టుకోవడానికి అని చెప్పి కేసీఆర్ 10 సంవత్సరాల కింద చెప్పిండు. ఇప్పటి వరకు ఇచ్చింది లేదు. అది ఆల్రెడీ అలా ప్రభుత్వం కూడా పోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టింది? ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరికైతే 60 గజాలు 70 గజాలు 100 గజాలు ఉన్న వాళ్ళు ఉంటే మా దృష్టికి వచ్చి మేము అప్లై చేసుకుంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి 5 లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇస్తామని చెప్పిండ్రు. దీంట్లో మళ్ళీ వాళ్ళు కట్టేది ఏం లేదు. ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే డబుల్ బెడ్రూమ్ అని చెప్పింది, 1 రూపాయి తీసుకోకుండా ఇస్తా అన్నది నేను వాస్తవం, దాన్ని కాదంటలేను. కానీ కట్టిన ఇండ్లు ఎక్కడికక్కడ తాళాలు వేసి లోపల పెట్టారు. ఎందుకంటే వాళ్ళు కట్టిన ఇండ్లు తక్కువ, చెప్పిన ఇండ్లు ఎక్కువ. సో దానికి ఏమైంది? ఒక్క నిమిషం చెప్తే ఇప్పుడే, ఆ ఇండ్లు ఇస్తే గానీ వీళ్ళకి వ్యతిరేకం వస్తుంది ఎలక్షన్ బిఫోర్ కాబట్టి వీళ్ళు కట్టింది 3,500 ఇండ్లు. దానికి అప్పట్లో ఉన్న మా బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్ గా అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఎంబడి పెట్టుకొని మొత్తం సిటీ అంతా తిరగడం జరిగింది. లాస్ట్ కు వస్తే వాళ్ళు కట్టింది 3,500 అని చెప్తే ఏదో ఎమర్జెన్సీ మీటింగ్ అని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ మన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న రాణిగంజ్ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ అంబేద్కర్ నగర్ పక్కన నుంచి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడే అక్కడనే మీడియా ముందు బట్టి విక్రమార్క గారు మాట్లాడి ఇప్పటి వరకు నాకు చూపించింది 3,500 ఇండ్లే, వీళ్ళు అసెంబ్లీలో 1,00,000 ఇల్లు కట్టినామని చెప్పినాం అనేది కూడా అప్పట్లో ఒక ఛాలెంజ్ ఉండే, అది మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మిగతా టైం అది అయిపోయిన తర్వాత టిఆర్ఎస్ బిఆర్ఎస్ కట్టలేదంటే, కానీ అది ఇవ్వకుండా తాళాలు వేసి పెట్టిండ్రు. నాణ్యత లేని ఇండ్లు, చెత్త కూలిపోయేలాగుంది, డ్రైనేజ్ పైపులు ఊడిపోయేలాగున్నాయి, ఎలక్ట్రికల్ పైపులు వాళ్ళు ఆ ఇంట్లోకి పోయిన వాళ్ళు ఈడ డబుల్ బెడ్రూమ్ ఏదైతే రాణిగంజ్ డిపో వెనకాల అంబేద్కర్ ఏదైతే ఇల్లు ఉన్నాయో ట్యాంక్ బండ్కి కోనాకి, అక్కడ అందరు కూడా చాలా మంది ఈ రోజు సేమ్ పార్టీ నాయకులు కూడా మరమ్మతులు చేసుకోకపోతే కుదరలేదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 3-4 లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడితే గానీ ఆ కిచెన్ కానీ, లేకపోతే ఆ ఏదైతే డ్రైనేజ్ పైప్ లైన్ కానీ, లేకపోతే హౌస్ వైరింగ్ కానీ ఇవి వాళ్ళు మార్చకపోతే మటుకు వాళ్ళు అందులో ఉండలేని పరిస్థితులు ఉండే. ఇప్పటికి కూడా లీకేజీలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను చెప్పేది అట్లా అనుకుంటే అఫ్జల్ సాగర్ దగ్గర, నాంపల్లి దగ్గర, బషీర్బాగ్ దగ్గర 4-5 లక్షలు ఖర్చు అయిందంటారా రిపేర్లకే? మీరు ఇచ్చేది 5 లక్షలు తర్వాత మీరు ఒక ఇందిరమ్మ కేటాయించేది 5 లక్షలు. విజయ్ గారు మాటేనండి, ఎవరైతే ఉన్న వాళ్ళని మీరు రేపైనా సరే మా రామ్మూర్తి బ్రదర్ ని తీసుకొని రండి, 4 సైడ్ టీవీ ఆన్లైన్ లో మనం చెక్ చేద్దాం. వాళ్ళు ఇంట్లో రిపేర్ చేసుకున్న వాళ్ళని నేను చూపిస్తా. నేను ఎక్కడ గోషామైలో చూపిమంటే చూపిస్తా, అఫ్జల్ సాగర్ లో చూపిస్తా, బషీర్బాగ్ లో చూపిస్తా, అంబేద్కర్ నగర్ లో చూపిస్తా, ఐడిఎస్ కాలనీలో కూడా ఇప్పుడు చూపిస్తా. మీరు ఫిక్స్ చేయండి, డేట్ మీరు ఫిక్స్ చేయండి. అక్కడ పోయిన తర్వాత మాకు మంచిగా, ఎందుకంటే మీకు కట్టినవి కూడా వాళ్ళ సంతోషాన్ని కూడా ప్రజలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేనేమంటున్నా, ఒక నిమిషం ఆగండి శివన్న, ఒక నిమిషం ఆగండి.